జై శ్రీరామ్ అండి. ఈరోజు వీడియో నేను చింతకాయ పచ్చడి అండి. ఇది ముడి చింతకాయ పచ్చడి. ఇది ఈ పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర ఇవన్నీ వేసి పచ్చడి నూరబోతున్నానండి. చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చిమిరపకాయలతోటి. ఎండుమిర్చిది కూడా చేసుకుంటారండి. ఎండుమిరపకాయలు వేస్తే ధనియాలు, నువ్వులు మన ఇష్టం, దోస గింజలు అవన్నీ వేసుకోవచ్చండి. నేను మాత్రం ఈరోజు పచ్చిమిర్చితో చేస్తున్నా. ఇదిగోనండి, పచ్చిమిర్చిని కోసుకొని మన కారానికి సరిపడా ముక్కలు కోసి కొంచెం నూనె వేసుకొని వేయించుకోవాలండి. ఇదిగోనండి, ఈ పచ్చిమిరపకాయలు కొంచెం నూనె వేసి వేయించుకోవాలండి. ఈ పచ్చడి కొంతమంది పెరుగేసి తిరగమాత వేసుకుంటారండి. కొంతమంది దోస గింజలు వేస్తారు, దోస విత్తనాలు వేసి. కొంతమంది మినపప్పు వేసి వేయించుకుంటారు. అట్లా రకరకాలుగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేయించుకొని పచ్చడి నూరుకోవచ్చండి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి చాలా బాగుంటుందండి. కానీ ఎండలు వచ్చేసినాయి కదా, ఇది ఇక విపరీతంగా తినకూడదండి. ఏదో పెరుగన్నం, మజ్జిగన్నంలో ఊరకు నాలికి రాసుకోవాలి. ఇదిగోనండి, పచ్చిమిర్చి వేగేలోపు ఇదిగోండి చింతకాయ పచ్చడి గట్టిగా ఉంటుందండి. అసలు కదలను కూడా కదలదు. దీన్ని మనము ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం వేడి నీళ్ళు కానీ చన్నీళ్ళు కానీ, పచ్చడి నిల్వ ఉండాలి అంటే వేడి నీళ్ళు అండి, లేదంటే చన్నీళ్ళు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇదిగోనండి, ఇట్లా నీళ్లు పోసి మనం కలుపుకోవాలి దీన్ని. లేదంటే అస్సలు తిరగదండి మిక్సీలో. రోట్లో అయితే దంచుకోవచ్చు, కానీ రోట్లో దంచే అంత ఇది లేదండి ఈ రోజుల్లో. అట్లానే నాకు రోట్లో దంచే అంత ఇది లేదు. చిన్న రోలు ఉందండి, రోలు కొనుక్కున్నా. ఈసారి ఎప్పుడన్నా రోట్లో నూరినప్పుడు చూపిస్తా. ఇట్లా కలుపుకోవాలండి. ఇదిగోనండి, చూసారా, బాగా వేగినాయండి పచ్చిమిర్చి. ఇప్పుడు ఈ కొంచెం చల్లారిన తర్వాత చిన్నులపాయి, జీలకర్ర వేసి మిక్సీ పట్టుకుందామండి పచ్చడి. ఇదిగోనండి, ఈ పచ్చిమిర్చి మిక్సీలో వేసుకొని తిప్పుతానండి పచ్చడి చూసి. ఇదిగోనండి, ఇట్లా మిక్సీ పట్టుకోవాలండి కచ్చా పచ్చా బట్టి. ఈ చింతపండు చింతకాయ కలుపుకున్నాం కదా నీళ్ళల్లో, అది తిప్పాలండి. ఇది పోస్తున్నా చూడండి, చింతకాయ కలిపింది. ఇదిగోనండి, తిప్పాను చూసారా. ఇదిగో మెత్తగా తిప్పుకొని ఇప్పుడు తాలింపు వేసుకోవాలండి. ఇదిగోనండి, నూనె కాగిన తర్వాత ఇట్లా మినపప్పు, పచ్చిపప్పు, ఆవాలు అవన్నీ మాకు వేసుకుని తాలింపు వేగిన తర్వాత ఇంగ వేయాలండి. కొంచెం ఇంగువ మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలండి, చాలా బాగుంటుంది. ఇదిగోనండి, చింతకాయ పచ్చడి అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి. జై శ్రీరామ్.